హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే, ఇంట్లోనే మైదా పిండి కానీ ఏమీ అవసరం లేకుండా ఆయిల్లో డీప్ ఫ్రై తయారు చేసుకోకుండా ఇంట్లోనే చాలా ఈజీగా మనం రాగి పిండితోటి బిస్కెట్లను తయారు చేసుకోవచ్చండి. ఎవరైనా కానీ ఈ బిస్కెట్లను తినచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మనం ఈ బిస్కెట్లను తయారు చేయడానికి ఓవెన్ని కూడా వాడట్లేదు. చాలా ఈజీగా ఈ బిస్కెట్లని ఎలా తయారు చేసుకోవాలో పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా నేను చెప్పే ప్రతి పాయింట్ని కూడా నోట్ చేసుకోండి. ముందుగా ఈ బిస్కెట్లను తయారు చేసుకుంటానికి వెడల్పాటి బౌల్లోకి 1 కప్పు నేను రాగి పిండిని తీసుకున్నాను. రాగి పిండి మెత్తగా ఉండాలండి. మెత్తగా లేకపోతే ఒకసారి జల్లెడ పట్టుకోండి. అలాగే 1 కప్పు గోధుమ పిండిని కూడా తీసుకుందాము. ఏ కప్పుతో అయితే మీరు రాగి పిండిని తీసుకుంటారో అదే కప్పుతోటి గోధుమ పిండిని తీసుకోవాలి. అలాగే ఇక్కడ నేను 50 గ్రాముల వెన్నపూసని వాడుతున్నాను. మీ దగ్గర వెన్నపూస లేదనుకోండి, ఈ ప్లేస్లో మీరు కావాలంటే నెయ్యినైనా వాడచ్చు, లేకపోతే నూనెనైనా వాడచ్చండి. కాకపోతే వెన్నపూసతో కానీ నెయ్యితో కానీ చేస్తే ఈ బిస్కెట్లు చాలా టేస్టీగా వస్తాయి, అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. అలాగే 1 కప్పు పంచదార పొడిని కూడా తీసుకుందాము. పంచదారని ముందుగానే మనం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలండి. ఈ పొడిని మాత్రమే ఇక్కడ వాడాలి. ఇక్కడ మనం తీసుకుంది 1 కప్పు రాగి పిండి, 1 కప్పు గోధుమ పిండి, అలాగే 1 కప్పు పంచదార పొడి. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ బిస్కెట్లు బాగా పొంగటానికి ఇక్కడ నేను 1/2 స్పూను బేకింగ్ పౌడర్ని వాడుతున్నానండి. బేకింగ్ పౌడర్ మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే అప్పుడు మీరు బేకింగ్ సోడానైనా దీంట్లోకి వాడచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలాగ పిండిలోకి బాగా కలిసేలాగా కలపాలి. కలిపేటప్పుడు మనం వెన్నపూసను తీసుకున్నాం కదండి, అదంతా కూడా ఇలాగ పిండికి బాగా పట్టించండి. అప్పుడు బిస్కెట్లు కూడా మనకి సూపర్ క్రిస్పీగా వస్తాయి. మొత్తం అన్నీ కలిపాక మనం పిండి పట్టుకుంటే ఇలాగా మొత్తం అంతా కూడా టైట్గా అవ్వాలి. అప్పుడు మనకి పిండి కన్సిస్టెన్సీ బాగా ఉన్నట్టు. నెక్స్ట్ మనం దీంట్లోకి చాలా అంటే చాలా కొంచెం మాత్రమే పాలని యాడ్ చేయాలండి. దాదాపుగా 4 నుంచి 5 స్పూన్లు మాత్రమే పాలు పడతాయి. ఈ పాలని నేను ముందుగానే కాగపెట్టుకొని చల్లార పెట్టుకున్నాను. పిండి మొత్తంలోకి ఇలాగా ఇది బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండి అంతా కూడా ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో చపాతీ ఉండలాగా ఉండాలి. పైన కూడా ఇంకొంచెం బటర్ని అప్లై చేద్దాము, లేదా మీరు నేతినైనా అప్లై చేసుకోవచ్చు. కొంచెం నెయ్యిని కానీ బటర్ని కానీ చేతికి అప్లై చేసుకొని ఇలాగా క్రాక్ అనేది ఉండకుండా బాల్ని తయారు చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా ప్రెస్ చేయాలి. చూసారా, ఇలాగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. నెక్స్ట్ మనం మన ఇంట్లో ఉండే మందపాటి గిన్నెని కానీ లేదా ప్లేట్ని కానీ తీసుకోండి. ప్లేట్ అడుగున కొంచెం నెయ్యిని రాయండి. అలాగే ఈ బిస్కెట్లు మనకి వెంటనే ఊడి రావాలి అంటే ఇక్కడ నేను దీని మీదకి కొంచెం పొడి మైదా పిండిని చల్లుతున్నాను. ఈ మైదా పిండి చల్లటం వలన మనకి బటర్ పేపర్ అనేది అవసరం లేకుండా బిస్కెట్లన్నీ కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్స్ట్రా పొడి పిండి మొత్తాన్ని కూడా తీసేసి ముందుగా మనం తయారు చేసుకున్న ఈ బిస్కెట్ ఉంది కదండి, దీన్ని ఇలాగ చిన్న బాల్ లాగా చేసి జస్ట్ ఒక్కసారి ప్రెస్ చేయండి. ఇక్కడ నేను డిజైన్ కోసం ఫోర్క్ పెట్టి ఇలాగ లైన్స్ పెట్టాను. మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదా ఇవి పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి. నెక్స్ట్ ఇలాగే అన్ని బిస్కెట్లని కూడా మనం తయారు చేసుకుందాము. ఇక్కడ ఒకటే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం తయారు చేసుకునేటప్పుడు క్రాక్స్ ఉండకూడదు. అలాగే జస్ట్ మనం చిన్నగానే ప్రెస్ చేయాలి. ఇవి డబల్ సైజ్ అయిపోతాయండి. అందుకని ఒక బిస్కెట్కి ఇంకొక బిస్కెట్కి ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్యాప్లో ఉంచుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ బిస్కెట్లు మొత్తానికి పైన కొంచెం పాలని ఇలాగా బ్రష్ చేద్దాము. మీరు కావాలంటే పాలనైనా బ్రష్ చేయొచ్చు, లేదా మీరు వెన్నపూసను కానీ నేతినైనా బ్రష్ చేయొచ్చు. ఇలాగ బ్రష్ చేయటం వలన మనకి మంచి గోల్డెన్ కలర్ పైన అనేది వస్తుంది. నెక్స్ట్ స్టవ్ మీద వెడల్పాటి గిన్నెని కానీ ప్రెషర్ కుక్కర్ని కానీ తీసుకోండి. అడుగున ఇలాగా 1 కిలో వరకు ఉప్పు పోసి దాని మీద స్టాండ్ పెట్టేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేయాలి. 10 నిమిషాల తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న ఈ ట్రే ఉంది కదండి,
కేర్ఫుల్గా దీని లోపల పెట్టుకోండి, ఎందుకంటే గిన్నె అంచులు కాలుతూ ఉంటాయి. మళ్ళీ దీని మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని 25 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూసారా, 25 నిమిషాల తర్వాత మనకి బిస్కెట్స్ అన్నీ కూడా బాగా బేక్ అయ్యాయి. దీనికోసమని మనం ఓవెన్ని యూజ్ చేయలేదు ఇక్కడ, అలాగే మైదా పిండిని కూడా యూజ్ చేయలేదు, కానీ సూపర్ టేస్టీగా మనకి ఈ బిస్కెట్లు వచ్చాయండి. చూసారా, మనం ఇలాగ చాక్తో ఒక్కసారి గుచ్చితే మనకి ఏమీ అంటుకోలేదు. అలాగే బిస్కెట్స్ అన్నీ కూడా చాలా ఈజీగా వస్తున్నాయి కదా. నెమ్మదిగా వీటన్నిటిని బయటకు తీసేసి పూర్తిగా చల్లారేలాగా చూడాలి. సూపర్ క్రిస్పీగా ఉన్నాయండి. అలాగే మనం బయట కొన్న బిస్కెట్ల కన్నా సూపర్ టేస్టీగా ఉన్నాయి. నేను చెప్పిన ప్రతి ఇంపార్టెంట్ టిప్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ బిస్కెట్లను తయారు చేస్తే మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి. నా వీడియోని కంపల్సరీ మీరు ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టంగా తింటారు. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవాల్టి మన కామెంట్ వచ్చి చంటి గారు పెట్టారండి. హాయ్ అక్క, నేను ఎస్టర్డే పానీపూరి చేశాక చాలా బాగా వచ్చాయి, అచ్చం బండి మీద వాటిలాగే ఉన్నాయి అన్నారు మా హస్బెండ్ అని చెప్పని పోస్ట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. పానీపూరి లింక్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, సూపర్గా వచ్చాయి. అలాగే మన నెక్స్ట్ కామెంట్ వచ్చేసి జిలేబీకి వచ్చిందండి. ఉమా గారు పెట్టారు. హాయ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ జిలేబీ రెసిపీ అండ్ ఆసమ్, వీ ట్రైడ్ నౌ అండ్ మా కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు అని చెప్పని పెట్టారు. వాళ్ళ హస్బెండ్ కూడా బాగా మెచ్చుకున్నారంట. ఆ విషయాన్ని మనకి కామెంట్లో పెట్టారండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. అలాగే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఈ వీడియో లింక్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇవాల్టి మన రెసిపీని అయితే మీరందరూ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. బిస్కెట్స్ మనం బయట కొనుక్కుంటూ ఉంటాం కదా, అంతకన్నా రుచిగా మైదా పిండి అనేది అస్సలకి వాడకుండా చాలా టేస్టీగా, హెల్తీగా ఇవాళ మనం తయారు చేసుకుందాం. ఈ బిస్కెట్స్ని తయారు చేయటం కూడా చాలా ఈజీ అండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ముందుగా మనం ఒక వెడల్పాటి బౌల్ని తీసుకొని దీంట్లోకి 2 కప్పులు గోధుమ పిండిని యాడ్ చేయాలి. కానీ ముందుగా మనం 1 కప్పు గోధుమ పిండినే వేసుకుంటామండి. మిగిలిన 1 కప్పు గోధుమ పిండిని చివరిగా వేసుకోవాలి. ఇంకొక కప్పు గోధుమ పిండిని చివరిగా వేసుకోవటం వలన చాలా క్రిస్పీగా బిస్కెట్లు వస్తాయి. తర్వాత దీంట్లోకి 1 కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. అంటే 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు శనగపిండి. అలాగే 2 స్పూన్లు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. దీన్ని సూజీ అని కూడా అంటారండి. ఇలాగా బొంబాయి రవ్వ వేయటం వలన మనకి ఈ బిస్కెట్లు చాలా క్రిస్పీగా వస్తాయి. అలాగే సూపర్ టేస్ట్ కూడా ఉంటుంది. ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వేరొక బౌల్ని వెడల్పుగా ఉండేది తీసుకోండి. దీంట్లోకి ఇక్కడ నేను 3/4 కప్పు పంచదారని యాడ్ చేస్తున్నాను. అలాగే 3/4 కప్పు రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యిని కానీ బటర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. మీరు కావాలి అంటే డాల్డాని కూడా వాడచ్చండి, కానీ హెల్దీనెస్ కోసం అయితే నెయ్యి బటర్ అయితేనే చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనం క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఒక విస్క్ని కానీ గెరిటని కానీ తీసుకొని కనీసం 5 నుంచి 6 నిమిషాల పాటు బీట్ చేయాలి. ఇలాగా బీట్ చేయటం వల్ల మనకి బిస్కెట్లు అనేవి చాలా బాగా పొంగుతాయి. ఇక్కడ మనం వంట సోడాని వాడకపోయినా కానీ బిస్కెట్లు చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా యాడ్ చేసి చేత్తోటి చపాతీ ఉండని మనం ఎలాగ కలుపుతాము, సేమ్ టు సేమ్ అలాగే కలుపుకోవాలి. చూసారా, ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయింది. కాకపోతే మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడ ఇంకా పిండి పడుతుంది కదా. మనకి ఇప్పుడు మిగిలిపోయిన ఇంకొక కప్పు గోధుమ పిండి ఉంది కదండి, ఆ కప్పు గోధుమ పిండిని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలాగా చివరిగా యాడ్ చేయటం వలన బిస్కెట్లు క్రిస్పీగా వస్తాయి. అలాగే మనకి చాలా మంచి కలర్ కూడా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి ఆ మిగిలిన 1 కప్పు గోధుమ పిండిని కూడా యాడ్ చేద్దాము.
ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నేను చెప్పిన కొలతలతోటి మీరు కనుక బిస్కెట్లు చేశారే అనుకోండి, ఇంకా ఎప్పుడూ కూడా మిమ్మల్ని బయట బిస్కెట్లు తెమ్మని అడగరు, ఇంట్లో వాటితోటే తయారు చేయించుకొని తింటారు. ఇలాగా మొత్తం కూడా చపాతీ ఉండలాగా మనకు అవుతుందండి. ఇప్పుడు వీటి మొత్తాన్ని మనం చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ పెట్టుకోండి, మీకు కరెక్ట్గా బిస్కెట్లు వస్తాయి. ఇలాగా రౌండ్గా ఎక్కడా కూడా బిస్కెట్కి క్రాక్ అనేది రాకుండా ఉండాలంటే ఈ బాల్ మాత్రం మీరు రౌండ్గా చేసుకోవాలి. అలాగే మిడిల్లో ఇలాగా హోల్ పెట్టుకోవాలి. ఇలాగ హోల్ పెట్టడం వలన మనకి బిస్కెట్లో లోపల కూడా బాగా కుక్ అవుతాయండి. సేమ్ ఇదే స్టైల్లో మిగిలిన అన్ని బాల్స్ని కూడా ఒక్కసారిగా తయారు చేసుకుందాము. ఇప్పుడు నేను ముందు చూపించినట్టుగా ఈ బాల్ని తీసుకొని ఇంకొక చేతిలోకి పెట్టుకొని జస్ట్ లైట్గా ప్రెస్ చేయాలి. నెక్స్ట్ మనం ఇలాగా ఈ బిస్కెట్లని కుక్ చేసుకుంటానికి అల్యూమినియం ప్లేట్ని తీసుకోండి. ఇదైతే మీకు కరెక్ట్గా బిస్కెట్లు బాగా బేక్ అవుతాయి. నెక్స్ట్ ఇలాగా కొంచెం ఆయిల్ని అడుగున రాయండి. ఇలాగ రాయటం వల్ల మనం బిస్కెట్లు కుక్ అయ్యాక ఈజీగా వస్తాయి. ఇలాగ ప్రెస్ చేసిన మధ్యలో నేను ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ని పెడుతున్నానండి. అంటే సన్నగా తరిగిన బాదాం, జీడిపప్పు, అలాగే పిస్తా. ఇవి ఆప్షనల్ అండి, తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ బాగుంటాయని నేను పెడుతున్నాను. అలాగే లుక్ వైజ్ కూడా బాగుంటుంది కదా. ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని బిస్కెట్లని కూడా తయారు చేసుకుందాము. ఈలోపు మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ఇలాంటి వెడల్పాటి గిన్నెను పెట్టుకోండి, లేదా మీరు ప్రెషర్ కుక్కర్నైనా పెట్టుకోవచ్చు. దీని అడుగున 1 కిలో దాకా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఈ ఉప్పుని మళ్ళీ మనం బిస్కెట్లు చేసుకునేటప్పుడు అలాగే కేకులు తయారు చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు. దీని మొత్తాన్ని కూడా కనీసం 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేయాలి. అలాగే బ్యాలెన్స్ కోసం ఒక స్టాండ్ని పెట్టుకోండి. ఇప్పుడు ఈ గిన్నె చాలా వేడిగా ఉంటుంది. చాలా కేర్ఫుల్గా ఈ బిస్కెట్ ట్రేని మనం దీంట్లోకి పెట్టేసి దీని మీద మూత పెట్టేసి కనీసం మనం 25 నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లో వీటి మొత్తాన్ని కూడా బేక్ చేసుకోవాలి. 25 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే బిస్కెట్లన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కేర్ఫుల్గా ఈ బిస్కెట్ బౌల్ని మనం బయటికి తీయాలి. ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని బిస్కెట్లని కూడా మనం తయారు చేసుకోవటమేనండి. చూసారా, అన్నీ కూడా మనం ఇంట్లో దొరికే వస్తువులతోటే మనం ఈ బిస్కెట్లని తయారు చేయొచ్చు. మనకి ఇవన్నీ కూడా కొంచెం చల్లారాక మనం కరెక్ట్గా వీటిని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. చూసారా, మనకి అడుగున ఆ కలర్ వస్తే మనకి బిస్కెట్లు పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఎంతో క్రిస్పీ అయినా టేస్టీ అయినా గోధుమ పిండి బిస్కెట్లు తయారైపోయినాయండి. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. అలాగే నా ఫేస్బుక్ పేజ్ క్రేజీ రెసిపీస్ని ఫాలో అవ్వండి. అక్కడ కూడా మీకు మంచి మంచి వంటలన్నీ కూడా దొరుకుతాయి. థ్యాంక్ యూ.